హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మనం చూడబోతున్న రీడింగ్ ఏంటిది అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. అంటే నాకు తెలిసినంత వరకు వెరీ ఇంపార్టెంట్ విషయం, ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏంటిది అంటే సెల్ఫ్ లవ్. ఓకే, ఈ వర్డ్ చాలా రెగ్యులర్గా వింటూనే ఉంటాం మనము, బట్ దీన్ని ఎలా ఫాలో అవ్వాలి అనేది మాత్రం చాలా కష్టం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వే ఉంటుంది. సో ఈరోజు మనం టారోట్ ద్వారా అదే తెలుసుకోబోతున్నాం. సో మన సెల్ఫ్ లవ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి యూనివర్స్ ఏ విధంగా మనకు గైడెన్స్ ఇస్తుంది అనేది ఈరోజు రీడింగ్. సో మనం స్టార్ట్ చేద్దాం. ఐ హోప్ మీకు ఇది అర్థమై ఉంటుంది అనుకుంటాను ఏంటి రీడింగ్ అనేది. సో ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో, ఒకవేళ మీకు ఈ వీడియోస్ నచ్చితే, అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో జనరల్గా మనము సెల్ఫ్ లవ్ అంటే ఏదైనా ఒక ఆర్టికల్ తీసుకొని చదివితే చాలానే ఉంటాయి. లైక్ అందులో సెల్ఫ్ లవ్ అని, ఫర్గివ్ యువర్ సెల్ఫ్ అని, డిలీట్ ద పాస్ట్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, ఇలా చాలా ఉంటాయి. ఇవి ఎన్నిసార్లు విన్నా మనము కొన్నిసార్లు దాన్ని కంటిన్యూ చేయలేకపోతాం. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో, అంటే ఒక స్టేజ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము దాన్ని వదిలిపెట్టకుండా లైక్ హ్యాబిట్ లాగా మార్చుకుంటాం. అంటే యూనివర్స్ అలా మనల్ని నడిపిస్తుంది. అంటే ఆ స్టేజ్కి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని తీసుకొని వచ్చి పెడుతుంది. అంటే ఫస్ట్లోనే మనల్ని మనం ప్రేమించుకోము. అంత ప్రపంచం అంతా ప్రేమించిన తర్వాత ఫైనల్గా మన దగ్గరికి మనం వస్తాము. అంటే ఎలా అంటే లైక్ కుకింగ్ ఏదైనా చేస్తున్నప్పుడు మనము, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా బిర్యానీ చేస్తున్నాం అనుకోండి, బిర్యానీ అని స్టార్ట్ చేసిన వెంటనే మనకు దాని టేస్ట్ తెలియదు కదా. అంత అయిపోయిన తర్వాత ఫైనల్గా ఎప్పుడైతే మనం దాన్ని సర్వ్ చేస్తామో అప్పుడే దాని టేస్ట్ మనకు తెలుస్తుంది. అంటే ఎలా కుదిరింది, అనుకున్న టేస్ట్ వచ్చిందా లేదా అని. సెల్ఫ్ లవ్ కూడా అంతే. ఎలా అంటే ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకుంటే మనకి ఏం తెలుస్తుంది, బయట జనాలు ఎలా ఉన్నారో, లైక్ సిచ్యువేషన్ ఎలా ఉందో అని. అన్నీ అంటే జనాలు ఎలా ఉన్నారు, లైక్ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ లెసన్స్ ఏంటివి, వాళ్ళు మనకు ఏం నేర్పించడానికి వచ్చారు, ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్గా వచ్చేదే సెల్ఫ్ లవ్. అంటే ఫైనల్గా మీరు చేసిన కష్టానికి, మీరు నేర్చుకున్న లెసన్స్కి మీరు మిమ్మల్ని ఎలా తయారు చేసుకుంటారనేది సెల్ఫ్ లవ్. సో మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. సో విల్ స్టార్ట్. అండ్ నేను సెల్ఫ్ లవ్కి ఒక స్విచ్ కోడ్ కూడా చెప్తాను. దాన్ని డైలీ మీ లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోండి. అండ్ ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే సింపుల్గా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, లైక్ మనము ఏదైనా నెగిటివ్ ప్లేస్కి వెళ్ళేటప్పుడు, లేదంటే మధ్యాహ్నం పూట 12 ఆ టైంకి బయటికి వెళ్ళేటప్పుడు, మోస్ట్లీ ఇప్పుడైతే తెలీదు, బట్ ఇంతకుముందు అయితే ఖచ్చితంగా చేతికి కాళ్ళకి కాటుక పెట్టుకొని వెళ్ళేవాళ్ళం. ఎందుకు? ఆ కాటుకొచ్చి ఏదో చేస్తుందా అంటే మనకు తెలీదు, బట్ ఒక ప్రొటెక్షన్ లాగా ఫీల్ అవుతాం కదా. ఇది కూడా సేమ్. స్విచ్ వర్డ్స్ కానీ స్విచ్ కోడ్స్ కానీ ఇలానే వర్క్ అవుతాయి. అంటే స్విచ్ అనే వర్డ్లోనే ఉంది ఎలా స్విచ్ అవుతుందని. సో ఒకవేళ మీరు దాన్ని బిలీవ్ చేస్తే యూ కెన్ ట్రై ఇట్. ఇట్ విల్ స్లోలీ చేంజ్ ద మైండ్ సెట్ ఆఫ్ యువర్స్. ఓకే, సో సెల్ఫ్ లవ్ కోసం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూ ఉండొచ్చు, బట్ స్టిల్ ఒకవేళ మీరు ఇంకా ఆ స్టేజ్కి రాకపోతే, త్వరలో వచ్చే స్టేజ్లో ఉంటే, మీకోసం యూనివర్స్ ఈ రీడింగ్ మీకు పంపించింది అనుకోండి. అండ్ మీ సెల్ఫ్ లవ్ని ఇంప్రూవ్ చేసుకోండి. వావ్, ద ఫూల్ కార్డ్తో వచ్చింది ఫస్ట్ బాటమ్ ఆఫ్ ద డెక్ సెల్ఫ్ లవ్ కోసం. సో ద ఫూల్ కార్డ్లో చాలా గుడ్ థింగ్స్ ఉంటాయి నాకు తెలిసినంత వరకు. ఏంటిదంటే లైక్ ఈ ఫుల్ కార్డ్లో ఉన్న పర్సన్ ఎవరి మాట వినాలనుకోరు. తనకి ఏది నచ్చితే అదే చేస్తాడు. నువ్వు లైక్ ఫ్యూచర్లో ఇప్పుడు నేను ఇంకొక స్టెప్ వేస్తే పడిపోతానని ఆలోచించట్లేదు ఈ పర్సన్. అక్కడున్న ఫ్లవర్స్ని, అక్కడున్న స్కైని మాత్రమే చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం తనని తాను అంత గట్టిగా బిలీవ్ చేస్తున్నాడు. ఓకే, నేను పడను అనే నమ్మకం ఉంది. అట్ ద సేమ్ టైం నేను ఆ బ్యూటీని ఆస్వాదించగలను అనే ఒక హోప్ ఉంది. అంటే చూడండి, సెల్ఫ్ లవ్తోనే ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలి. దట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సింపుల్గా ఫుల్ కార్డ్తో యూనివర్స్ మీకు ఫస్ట్ ఇదే చెప్తుంది, బిలీవ్ చెయ్యి. అండ్ నీ చుట్టూ చాలా అందమైన ప్రపంచం ఉంది. ఓకే, ఆల్రెడీ నువ్వు
ఇందాక చెప్పినట్టు చాలా లెసన్స్ నేర్చుకొని లైక్ చాలామంది పీపుల్ని కలిసి మోసాలు లైక్ చాలా చాలా బాధలు, కోపాలు, ఈగో అన్నీ అయిపోయాయి. నువ్వు అనుకుంటున్నావు అరే ప్రపంచం ఇంతలా ఉందా, లైక్ ఇంత బ్యాడ్గా ఉందా అని. బట్ కాదు. ఎప్పుడైతే నువ్వు నిన్ను నువ్వు ప్రేమించడం, సెల్ఫ్ లవ్ స్టార్ట్ చేస్తావో అప్పుడు తెలుస్తుంది ఈ ప్రపంచం ఎంత అందంగా ఉంది అని. సో ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. మనం స్టార్ట్ చేద్దాం. ఇంకా పార్టిసిపేషన్ కార్డ్, డ్యుయాలిటీ కార్డ్, కంప్లీషన్ కార్డ్, రీబర్త్. ఓకే, పార్టిసిపేషన్ కార్డ్ వచ్చింది. సో ఈ కార్డుతో సెల్ఫ్ లవ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మీ క్వశ్చన్ అయితే దానికి ఆన్సర్ ఏం చెప్తుంది యూనివర్స్. ఓకే, సో పార్టిసిపేషన్ కార్డ్ అంటే జనరల్గా నలుగురితో మాట్లాడు, నలుగురితో మంచిగా కలిసి ఎలా ఉండాలి, లైక్ ఎలా పాజిటివ్ మైండ్ సెట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఈ కార్డ్. అట్ ది సేమ్ టైం సెల్ఫ్ లవ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్ రావచ్చు, ఆల్రెడీ నేను చాలా మందిని నమ్మి మోసపోయాను, మళ్ళీ మళ్ళీ అంటే ఇంకా నా వల్ల కాదు అనే ఒక క్వశ్చన్ మీ దగ్గర ఉంటే దీనికి ఆన్సర్ అది అయితే కాదు. ఏంటిది అంటే పార్టిసిపేషన్ కార్డ్తో మీకు ఏం చెప్తుందంటే యూనివర్స్, నువ్వు ఏదైతే పాస్ట్లో నీ బ్యాడ్ మెమొరీస్ ఉన్నాయో, నువ్వు బిలీవ్ చేసిన వాళ్ళే నిన్ను ఇంత బాధ పెట్టడానికి కారణము, ఆ పాస్ట్ని ఏదైతే ఉందో అదంతా వదిలిపెట్టేసాయి. ఇప్పుడు సెల్ఫ్ లవ్లో వేరే వాళ్ళతో అవసరం లేదు నీకు. లైక్ ఆ పర్సన్ కావాలి, నీ ఫ్రెండ్స్ కావాలి, నీ రిలేటివ్స్ కావాలి, నీ ఫ్యామిలీ కావాలి, నువ్వు ప్రేమించిన వాళ్ళు, వీళ్ళతో పని లేదు. సెల్ఫ్ లవ్ అంటే సెల్ఫ్ అంటే నువ్వు నీతో నువ్వు మాట్లాడు, నీ సెల్ఫ్తో నువ్వు పార్టిసిపేట్ చేయి, నీ సోల్ ఏంటిదని కనుక్కో, నువ్వు ఎందుకు నీ ఇన్ని రోజులు నీ జర్నీలో నీ గురించి నువ్వు ఏం అర్థం చేసుకున్నావు. సో ఈ పార్టిసిపేషన్ కార్డ్తో అదే చెప్తుంది యూనివర్స్. ఇప్పుడు నీ మైండ్లో ఉన్న పాస్ట్ని మొత్తం డిలీట్ చేసి, నువ్వు ఏదైతే పాస్ట్ గురించి రిగ్రెట్ ఫీల్ అవుతున్నావు, నేను ఆ రోజు వాళ్ళని కలిసి ఉండకుంటే బాగుంటుండే, ఆ రోజు నేను వాళ్ళతో మాట్లాడకుండా ఉండింటే బాగుంటుంది అని ఇలా అయితే నీ సెల్ఫ్ని నువ్వు బ్లేమ్ చేసుకుంటున్నావో, నీ సెల్ఫ్ని నువ్వు ఫస్ట్ ఫర్గివ్ చెయ్యి. ఓకే, అయిపోయింది, తప్పు చేస్తేనే కదా ఈరోజు నువ్వు ఇక్కడ వరకు వచ్చావు. ఒకవేళ ఆ తప్పు చేయకపోతే ఇంకా ఈ సెల్ఫ్లో వరకు వచ్చే వాళ్ళం కాదు. అంటే ఆ తప్పు కూడా ఈరోజు నువ్వేంటో నీకు తెలుసుకునేందుకు హెల్ప్ అయిందంటే యూ హ్యావ్ టు థ్యాంక్ఫుల్. నువ్వు దాన్ని ఫర్గివ్ చేసి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈరోజు నువ్వు ఈ స్టేజ్కున్నావు, అన్నీ కాదు ఫస్ట్ నేను ముఖ్యమని నువ్వు తెలుసుకున్నావంటే నువ్వు థ్యాంక్స్ చెప్పు అండ్ నీ సెల్ఫ్ నువ్వు ఫర్గివ్ చేయి అండ్ నీ మైండ్లో ఉన్న పాస్ట్ని మొత్తం డిలీట్ చేసి నీతో నువ్వు మాట్లాడుకో, నీ సోల్ని చూడు, నీ బ్యూటీని చూడు, నీలో ఉన్న యూనిక్నెస్ని చూడు అండ్ నీ ఎబిలిటీని చూడు. ఇంత దూరం వచ్చావంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో పార్టిసిపేషన్ కార్డ్తో ఇదే యూనివర్స్ చెప్తుంది, ఫస్ట్ ఫర్గివ్ యువర్ సెల్ఫ్ అండ్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ ద లెసన్స్ యూ హ్యావ్ లెర్న్డ్ అనేది ఈ కార్డ్తో యూనివర్స్ మీకు ఫస్ట్ గైడెన్స్ ఇచ్చింది. పార్టిసిపేషన్ కార్డ్తో ఏం గైడెన్స్ ఇస్తుంది? సో ఇది డ్యుయాలిటీ కార్డ్. ఈ డ్యుయాలిటీ కార్డ్తో ఏం చెప్తుంది అంటే లైక్ సింపుల్గా ఒక్క లైన్లో చెప్పాలంటే బీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఓకే, నువ్వు ఇలాంటి సిచ్యువేషన్స్లో చాలా ఫేస్ చేసావు. టూ థింగ్స్, డ్యుయాలిటీ థింగ్స్, ఏ డిసిషన్ తీసుకోవాలో అర్థం కాక, ఎవరి మాట వినాలో అర్థం కాక, ఎవరిని నమ్మాలో అర్థం కాక, డ్యుయాలిటీ థింగ్స్లో లైక్ చివరి అంచుల దాకా వెళ్ళొచ్చావు. బట్ ఇప్పుడు ఏంటిది అంటే సెల్ఫ్ లవ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే నీ మైండ్, నీ మనసు ఏం చెప్తుంది, అవి రెండు ఒకే పేజ్ మీద ఉన్నాయా లేదా. ఇన్ని రోజులు నువ్వు నీ మనసుతో, నీ ఫ్రెండ్స్తో, నీ రిలేటివ్స్తోని, నువ్వు ప్రేమించిన వాళ్ళతో గొడవ పడడానికి కారణం ఏంటిది? నీ మైండ్, నీ మనసు, ఇంకొకటి ఏది కాదు, వేరే ఎవ్వరూ కాదు. నీ మైండ్ ఒకటి చెప్తుంది, నీ మనసు ఒకటి చెప్తుంది. దానికి పొంతన లేదు కాబట్టే ఇన్ని ఇష్యూస్ జరిగాయి. ఇప్పుడు సెల్ఫ్ లవ్ని ఇంప్రూవ్ చేసుకో, నీ మైండ్ని, నీ మనసుని ఒకే పేజ్ మీద నిలబెట్టు. చూడు అది ఎందుకు పొంతనలేదు, దానికి ఎందుకు దాని మాట ఇది వినదు, ఇది దీని మాట అది వినదు, దాన్ని క్వశ్చన్ చెయ్యి. ఇప్పటి నుంచి క్వశ్చన్స్ చేయడం నేర్చుకో అండ్ ఎంత కష్టమైనా సరే నీ కాన్ఫిడెన్స్ని వదులుకోవద్దు అనేది ఈ కార్డ్తో మీకు ఇంకొక మెసేజ్ ఇస్తుంది గైడెన్స్, యూనివర్స్.
సో ఏంటిది ఆ గైడెన్స్ అంటే, కాన్ఫిడెన్స్ని వదులుకోకు అండ్ నీ మైండ్తో నీ మనసుతో మాట్లాడు. దాన్ని ఎప్పుడు అవి 2 కాదు 1 అని నువ్వు దాన్ని ఒక వేలో తీసుకువెళ్ళాలి. అది నీ చేతిలో ఉంది. ఇన్ని రోజులకి నువ్వు పుట్టినప్పటి నుంచి మెచ్యూరిటీ ఏజ్ వచ్చి నువ్వు ఏంటిది ప్రపంచం అని తెలుసుకునేటప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని రోజులు పట్టింది నీ మైండ్ని నీ మనసుని కంట్రోల్ చేయడానికి. అట్లీస్ట్ కాదు, ఇదే రైట్ టైం. ఇప్పుడు నువ్వు చేయలేదంటే ఇంకెప్పుడు నువ్వు చేయలేవు. సో స్టార్ట్ డూయింగ్ ఇట్ అని యూనివర్స్ మీకు దీంతో గైడెన్స్ ఇస్తుంది. అండ్ కంప్లీషన్ కార్డ్తో ఏమి గైడెన్స్ ఇస్తుంది యూనివర్స్ మీకు? సో బేసికల్గా ఇది పాజిటివ్ కార్డ్. దీంట్లో నుంచి మనం ఏం నేర్చుకోవాలి? సో ఈ కంప్లీషన్ కార్డ్తో యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే, ఫీడ్ ఆన్ హెల్తీ మీల్ టు యువర్ బాడీ, ఫీడ్ ఆన్ హెల్తీ ఎమోషన్స్ టు యువర్ బ్రెయిన్. అంటే మీరు ఇన్ని రోజులు మీ కష్టాల్లో మీ బాధల్లో ఏదైనా కానీ ఏ సిచ్యువేషన్ అయినా కానీ ఫస్ట్ మనం చేసే మిస్టేక్ ఏంటిదంటే, మనకి బాధ కష్టం వచ్చినా ఏడుపు వచ్చినా ఎవరి మీద కోపం వచ్చినా ఫస్ట్ చేసే మిస్టేక్ ఏంటిదంటే మనము మన ఫుడ్ మీద కోపం పడతాం. అంటే లేదంటే దాన్ని ఫుడ్ని తినకుండా ఇగ్నోర్ చేసి అనవసరంగా లేనిపోని హెల్త్ ఇష్యూస్ తెచ్చుకుంటాం. మోస్ట్లీ ఏ రిలేషన్షిప్లో ఉన్నా లేదంటే ఫ్యామిలీ ఫినాన్సెస్ ఏదైనా కానీ మనం చేసే మిస్టేక్ ఇదే, హెల్త్ని పాడు చేసుకోవడం. నువ్వు ఎంతన్నా ఏడువు ఎంతన్నా బాధపడు, ఫస్ట్ ఫుడ్ తీసుకోవాలి. ఓకే, నువ్వు ఏడవడానికైనా నీకు శక్తి కావాలి అండ్ లేదు అంటే వాళ్ళతో గొడవ పడడానికైనా నీకు శక్తి కావాలంటే మంచి ఫుడ్ ఇంపార్టెంట్ అట్ ఎనీ కాస్ట్. నీకు దిగట్లేదు, తినబుద్ధి కావట్లేదు, ఇవన్నీ కాదు. టేక్ యువర్ మీల్ ఫస్ట్, దెన్ థింక్. సో కంప్లీషన్ కార్డ్తో ఇదే చెప్తుంది. ఇప్పుడు నుంచి ఓకే, పాస్ట్ ఏదైనా కానీ నువ్వు ఎలా ఉన్నావో ఎలా తిన్నావో ఎలా ఆలోచించావో అవన్నీ కాదు. ఇప్పటి నుంచి టైంకి మంచి హెల్తీ మీల్ ఇవ్వు అండ్ వీలైతే కొంచెం మెడిటేషన్ కానీ కొంచెం యోగా చేయడం, జిమ్ చేయడం, ఏదైనా కానీ నీకు హెల్త్ని ఇంప్రూవ్ చేసి ఏ విషయాలైనా కానీ దాన్ని ఫాలో అవ్వు. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏం చెప్తుందంటే ఈ కార్డ్తో, హెల్తీ థాట్స్ నీ మైండ్కి ఇన్ని రోజులు అవి ఓవర్ నుంచి ఈ స్టేజ్ నుంచన్నా నువ్వు దానికి హెల్తీ థాట్స్ ఇవ్వాలి. అంటే నెగిటివ్ కాకుండా ఓవర్ థింకింగ్ చేయకుండా, ఇలా ఓవర్ థింక్ చేసింది చాలు, ఇప్పటి నుంచి హెల్తీ థాట్సే కావాలి అని మీ బ్రెయిన్ మిమ్మల్ని డిమాండ్ చేస్తుంది ఇప్పుడు. సో మీ మైండ్ రిక్వెస్ట్ చేస్తుంది కదా, మీ మైండ్. సో మీరు ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మీది. కాబట్టి హెల్తీ థాట్సే ఇవ్వండి, నెగిటివ్ థాట్స్ ఇవ్వకండి. ఓకే, అవి వస్తాయి, అఫ్కోర్స్ దాన్ని మనం ఆపలేం. ఒక మనిషి డైలీ 6000 థాట్స్ చేస్తారంట. దాంట్లో ఏది పాజిటివో ఏది నెగిటివో మనకే తెలీదు. సో ఒకవేళ నీకు ఆ నెగిటివ్ థాట్స్ వచ్చినా దాన్ని ఆ సిచ్యువేషన్కి వదిలేసే, దాన్ని ఎలా పాజిటివ్గా మార్చుకోవాలో ఆలోచించి నాకు మాత్రం హెల్తీ థాట్స్ ఇవ్వు, అట్ ద సేమ్ టైం నా బాడీకి హెల్తీ మీల్ ఇవ్వు అని మీకు మీ సెల్ఫ్, మీ సోల్ చెప్తుంది ఈ కార్డ్తో, కంప్లీషన్ కార్డ్తో. సో ఫీడ్ అండ్ హెల్తీ మీల్ టు యువర్ సెల్ఫ్. ఓకే, సో ఇది థర్డ్ గైడెన్స్ మీకు. అండ్ రీబర్త్ కార్డ్తో ఏం చెప్తుంది, సెల్ఫ్ లవ్ని ఇలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్తుంది అంటే, అండ్ దీంతో రీబర్త్ అనే కార్డ్తోనే ఉంది. అగైన్ నీకు ఇది సెకండ్ ఛాన్స్. సింపుల్గా ఇక్కడ చూడండి 2 యానిమల్స్ ఉన్నాయి. సో ఈ కార్డ్తో మీకు యూనివర్స్ ఏం చెప్తుందంటే, లైక్ ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేసాయి. టాక్సిక్ పీపుల్ ఎవరైతే నీ రిలేషన్షిప్లో ఉన్నారో, నీ కన్నీటికి ఎవరైతే ఓకే నువ్వు వాళ్ళని ఎంత ప్రేమించినా నీ కన్నీటికి కారణమే నిన్ను అర్థం చేసుకోవట్లేదు అంటే, ఓకే నీ ప్రాణం వాళ్ళే అయినప్పటికీ జస్ట్ గివ్ సమ్ టైమ్ టు దెమ్ టు అండర్స్టాండ్ వాట్ యు ఆర్. నీ నీ యూనిక్నెస్ని వాళ్ళని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం ఇవ్వు. ఇప్పుడు దిస్ ఈజ్ యువర్ టర్న్. నీకు నీ సెల్ఫ్ చెప్తుంది, నీ సోల్ చెప్తుంది, అరే బాబు ఇంకా చాలు, ఈ జనాలు ఈ టాక్సిక్ రిలేషన్షిప్ వల్ల నేను అలసిపోయాను, ఇంకా నాకు చాలా లైఫ్ ఉంది, ఫ్యూచర్ ఉంది, ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది, చాలా హ్యాపీగా ఉండే రోజులు ముందర ఉన్నాయి, నువ్వు ఇప్పుడే ఇలా అన్ని మైండ్లో పెట్టుకొని
ఇలా ఆలోచిస్తే ఎలా? ఇప్పుడు అందరినీ టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో ఉండి నువ్వు ఇలా చేస్తే ఎలా? సో, నాకు రీబర్త్ కావాలి. నా మైండ్‌కి ఒక రీబర్త్ కావాలి. రీస్టార్ట్ కావాలి. సో, సెల్ఫ్ లవ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి జస్ట్ అనలైజ్ చేసుకోండి. ఒకసారి ఆలోచించండి. ఎవరు మీకన్నిటికి కారణం? ఎవరు టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు? ఎవరు మీకన్నిటికి కారణమవుతున్నారు? అండ్ మీ ఎదుగుదలకు హెల్ప్ అవ్వకుండా మీరు ఏవేవో డ్రీమ్స్ అనుకున్నారు. అరే! ఇది అయిపోయిన తర్వాత ఇది చేయాలి, ఇది చేయాలని. బట్ పీపుల్‌ని కలిసిన తర్వాత అవన్నీ వెళ్ళిపోయుంటాయి. దాన్ని తీయండి మళ్ళీ. దిస్ ఈజ్ యువర్ సెకండ్ ఛాన్స్. రీబర్త్ మీకిది. సో, రీస్టార్ట్ చేయండి. రీబర్త్ ఇది మీకు. టాక్సిక్ రిలేషన్‌షిప్ ఏదైనా కానీ, ఎవ్వరైనా కానీ మీకంటే ఎవ్వరు ఇంపార్టెంట్ కాదు మీకు. ఎట్ ఎనీ కాస్ట్. ఈరోజు మీరు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారంటే ఎవ్వరు వచ్చి మీకన్నిటిని తుడచరు. మీరు మీ చేతులు మాత్రమే. సో, జస్ట్ టేక్ సమ్ టైమ్, పాజ్ ఎవ్రీథింగ్. రిలేషన్‌షిప్, ఫ్రెండ్‌షిప్, కెరియర్ ఏదైనా కానీ మీకన్నిటికి కారణమవుతుంది. అండ్ మీ కెరియర్ గ్రోత్‌కి అడ్డుపడుతుందంటే జస్ట్ టేక్ సమ్ టైమ్. ఆ రిలేషన్‌షిప్‌కి కొంచెం గ్యాప్ ఇవ్వండి. అండ్ ఏదైనా కానీ రీస్టార్ట్ చేయండి మీ కెరియర్ పరంగా అండ్ మీ సెల్ఫ్ పరంగా. ఇంకొక మెసేజ్ ఏంటిది పాలిటిక్స్ కార్డ్తో. సో, జనరల్గా ఒక సేయింగ్ ఉంది. ఏంటిదంటే, ప్లాంట్ యువర్ ఓన్ గార్డెన్ అండ్ డెకరేట్ యువర్ ఓన్ సోల్ ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ సమ్‌వన్ టు బ్రింగ్ యువర్ ఫ్లవర్స్ అని. సో, ఏంటిదంటే, ఎవరో వచ్చి యునో నీకోసం పువ్వులు తెస్తారు, నిన్ను ఆనందపరుస్తారు, లేదంటే నీ హ్యాపీనెస్‌కి కారణమవుతారు, నీకు మంచి ఫుడ్ పెడతారు. ఇవన్నీ ఆలోచించకు. యూ హ్యావ్ ద ఎబిలిటీ, యూ హ్యావ్ ద స్టామినా. నువ్వు నిలబడగలవు, నీ పని నువ్వు చేసుకోగలవు అండ్ ఇంత హెల్తీగా ఉన్నావు. సో, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎవ్వరు వచ్చి ఏ విధంగానూ హెల్ప్ చెయ్యరు. జస్ట్ మాటల వరకు మాత్రమే. వాళ్ళ అవసరం ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ జస్ట్ అవసరం, కోరిక అంతే. నీడ్ అండ్ వాంట్. దానికి మించి ఏది లేదు. ఇది నువ్వు ఎప్పుడైతే రియలైజ్ అవుతావో అప్పుడు ఆటోమేటిక్గా నీ సెల్ఫ్ని నువ్వు ప్రేమించినంతగా ఎవ్వరూ ప్రేమించరు. అట్ ద సేమ్ టైం నిన్ను నువ్వు ప్రేమించినంతగా కూడా ఎవరిని ప్రేమించవు. సో, ఇది రియలైజ్ అవ్వండి. షూర్గా ఇంప్రూవ్ చేసుకోండి మీ సెల్ఫ్ లవ్ను. అండ్ ఎప్పుడైతే మీ సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్ అవుతుందో ఆటోమేటిక్గా నెగిటివ్ థాట్స్ అనేవి అసలు ఆ చుట్టుపక్కల నెగిటివ్ అంటే కూడా ఆటోమేటిక్గా మర్చిపోతారు. పాజిటివ్‌గానే ఉంటారు. సిచ్యువేషన్స్‌కి బట్టి నెగెటివ్ ఉన్నా చలో మీ మైండ్ ఆటోమేటిక్‌గా చెప్తుంది, అరే! ఇప్పుడు ఈ నెగెటివ్ అవసరం లేదు మనకు అని మైండ్ ఆటోమేటిక్‌గా చెప్తుంది. బిలీవ్ మీ. ఇదైతే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అండ్ పాలిటిక్స్ కార్డ్‌తో ఫైనల్ మెసేజ్ ఏం చెప్తుంది మీకు అంటే, పాలిటిక్స్ కార్డ్‌తో ఏం చెప్తుంది యూనివర్స్ సెల్ఫ్ లవ్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే, సో, నువ్వు కనిపించేది ఒకటే అండ్ బయటికి కనిపించేది ఒకటి అంటే ఫిజికల్ బాడీ అండ్ లోపల నువ్వేం ఆలోచిస్తున్నావు, లైక్ నువ్వు ఎలాంటి డిసిషన్స్ తీసుకున్నావు, నువ్వు ఏంటి అంటే ఇక్కడ చూడండి 2 ఫేసెస్ ఉన్నాయి. కోర్స్ ప్రతి మనిషికి 2 ఫేసెస్ ఉంటాయి. ఎలా అంటే లైక్ మనం బయట కనిపించేది ఒకటి, లోపల ఇంకొకటి. అంటే సిచ్యువేషన్స్కి తగ్గట్టు మన బాధని మనం చెప్పుకోలేం. మన చిరునవ్వుని చెప్పుకుంటే ఎక్కడ కుళ్ళుకుంటారో అని కొన్ని సిచ్యువేషన్స్‌లో అది దాచుకోవాల్సి వస్తుంది. సో, 2 ఫేసెస్ ఉన్నాయి మనకు. కోర్స్ అది నిజం. బట్ సెల్ఫ్ లవ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో, ఎప్పుడైతే మనం దాన్ని యునో ఫాలో అవుతామో అప్పుడు నీకు 2 ఫేసెస్ అనవసరం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు అంటే ఇంకొకరికి చెప్పకూడదు కాబట్టి 2 ఫేసెస్ పెడతావు. ఎప్పుడైతే నీకు వేరే వాళ్ళతో అనవసరం, వాళ్ళు ఏమనుకుంటారో అనవసరం అన్నప్పుడు ఓకే, నువ్వు ఎలా ఉన్నావో అలా ఉంటావు. నీ వేలోనే నువ్వు ఉంటావు. అప్పుడు నీకు 2 ఫేసెస్ అనవసరం. సో, ఇది కూడా సేమ్ చెప్తుంది. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ద వే యు ఆర్. యు ఆర్ ద యూనిక్ పర్సన్. నీకు తెలుసు నీ యూనిక్ నేచర్ ఏంటిది అని. బట్ కొన్ని కారణాల వల్ల, కొంతమంది జనాల వల్ల, కొంతమంది స్పెసిఫిక్‌గా ఉంటారు కదా! వాళ్ళ వల్ల నువ్వేంటిదో నువ్వు అర్థం చేసుకోలేదు. నువ్వు ఎంత యునో బ్యూటిఫుల్ నేచర్ ఉందో నీకు అర్థం కావట్లేదు. సో, ఈ పాలిటిక్స్ కార్డ్‌తో సింపుల్‌గా, గట్టిగా మిమ్మల్ని మీరు నమ్మండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఓకే, కన్నీళ్ళొస్తున్నాయా? ఆ సిచ్యువేషన్‌కి దాన్ని వదిలేయండి. జస్ట్ మీ చేతిని మీ షోల్డర్ మీద వేసుకొని, మీ పేరు చెప్పుకొని ఒక్కసారి ఇట్స్ ఓకే, ఈ పెయిన్ ఇంకా కొన్ని రోజులే వెళ్ళిపోతుంది అనే ఒక మెసేజ్‌ని పాస్ చేయండి. అది ఖచ్చితంగా బ్రెయిన్ తీసుకొని పాజిటివ్‌గా మారుస్తుంది. అండ్
మీకు ఒక హోప్ వస్తుంది, ఓకే నేను ఇది అనే ఒక థాట్ వస్తుంది. సో దాన్ని మీరు కంటిన్యూ చేయండి. ఎవ్వరో వస్తారు ఏదో హ్యాపీనెస్ని ఇస్తారు అని ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్, ఫీడ్ ఏ గుడ్ హెల్తీ ఫుడ్, గుడ్ థాట్స్, అండ్ రిమూవ్ ద టాక్సిక్ పీపుల్ అండ్ ఫర్గివ్ యువర్ పాస్ట్, ఫర్గివ్ యువర్ సెల్ఫ్, డిలీట్ ద పాస్ట్, ఎవ్రీథింగ్. మిమ్మల్ని మీ బ్రెయిన్ని కష్టపెడుతుంది ఏది మీకు అనవసరం, వదిలేయండి అన్నిటినీ. సో మీ గార్డెన్కి మీ సోల్ ఏంటిది, జస్ట్ ఒక ప్రశాంతమైన ప్లేస్లో కూర్చొని అర్థం చేసుకుంటే ఒక 5 మినిట్స్ ఆలోచించండి మీరు ఏంటిది, మీరు ఉన్న క్వాలిటీస్ ఏంటి, మీరు ఉన్న గుడ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటివి, ఇవన్నీ బయటికి తీయండి, నోట్ చేసుకోండి, సెల్ఫ్ లవ్ని ఇంప్రూవ్ చేసుకోండి. మంచి పెద్ద పెద్ద కళలు మీకు ఆల్రెడీ ఉన్నాయి, దాన్ని అచీవ్ చేయడానికి మీరు చాలా కష్టపడుతున్నారు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ మీరు ఆపేస్తున్నాయి. దాన్ని వదిలేయండి, ఆ సిచ్యువేషన్స్ వద్దు మనకి, ఇంకా అనవసరం. మీ డ్రీమ్ మీకుంది, ఆ డ్రీమ్ని గివప్ ఇవ్వకండి. జస్ట్ ఫాలో యువర్ డ్రీమ్. అది ఎంత పెద్ద డ్రీమ్ అయితే మీరు అంత కష్టపడతారు, అంత కష్టపడుతున్నారంటే మీరు వేరే వాళ్ళకి చోటు ఇవ్వట్లేదు, మీ కష్టానికి దేవుడు రిజల్ట్ ఇస్తారు. కాబట్టి మీ డ్రీమ్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుంది. సో జస్ట్ లవ్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్. సో ఇది చిన్న రీడింగ్, అంటే చిన్న కాన్సెప్ట్ సెల్ఫ్ లవ్. బట్ దీనికి వెళ్తే ఇలా వస్తూనే విధంగా లైక్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి వర్డ్స్. బట్ ఐ హోప్ ఈ రీడింగ్ మీకు హెల్ప్ అయి ఉంటుంది అనుకుంటాను ఖచ్చితంగా. అండ్ దీంట్లో ఆల్మోస్ట్ చాలా థింగ్స్ ఉంటాయి మనకు సెల్ఫ్ లవ్లో. మీరు కొన్ని మంచి బుక్స్ ఉంటాయి, దాన్ని చదవండి, లేదంటే కొన్ని వీడియోస్ ఉంటాయి, దాన్ని చూడండి. అండ్ ఈరోజు టారోట్ కూడా మీకు అదే చెప్తుంది, లవ్ యువర్ సెల్ఫ్ అని. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మీ సెల్ఫ్ని మీరు, మీ లవ్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి అనేది ఈ రీడింగ్. సో సెల్ఫ్ లవ్ను ఇంకా ఇంప్రూవ్ మీ యాక్షన్స్ మీరు తీసుకుంటూ దాన్ని మనము 99% ఫాలో అవుతున్నాం, ఆ 1% యూనివర్స్ సైడ్ నుంచి రావాలి. సో ఎటువంటి లైక్ ప్రొటెక్షన్ లాగా అనుకోండి మీ సెల్ఫ్కి. సో మీరు ఏం చేయాలి అంటే లైక్ డైలీ సింపుల్గా మీ చేతిలో ఇలా 3396815 ఇలా రాసుకొని, సింపుల్, ఇది పెద్ద మెహందీ డిజైన్ ఏం కాదు, సింపుల్గా రాసుకొని దీన్ని మీరు చాంట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ లీవ్ ఇట్. బట్ ఈ యాక్షన్స్ అన్నీ మీరు తీసుకోవాలి దీంతో పాటు ఇది. సో నెంబర్ వచ్చేసి 3396815 టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ లవ్. అంటే ఎటువంటి నెగిటివ్ ఉన్నా దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఇది. సో ఐ హోప్ ఈ రీడింగ్ మీకు హెల్ప్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చితే సెల్ఫ్ లవ్ అని 3 times గట్టిగా మనసులో అనుకోండి. మీకున్న అడ్డంకున్న అన్నీ ఆపేసి ఇప్పటి నుంచి ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ మీ వేలో ఉంటే ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదు అంటే నౌ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ జర్నీ టు లవ్ యువర్ సెల్ఫ్. సో ఇది ఇవాల్టి రీడింగ్. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి అండ్ పాజిటివ్ అఫర్మేషన్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.